నమస్తే ఫ్రెండ్స్, ఐఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే యూనికాన్ ఒకటి సర్వీసింగ్కి వచ్చింది. దాని రియర్ షాక్ అబ్జార్బర్ బుష్ ప్రాబ్లం ఉంది. చూడండి, చూపిస్తాను. చూడండి, ఇలాగా ఆ బుష్ అనేది ప్లే ఉంటుందన్నమాట. దీనివల్ల రన్నింగ్కి వెళ్ళినప్పుడు దానికి గతికి తగులుతుంది. కస్టమర్ చెప్పారు మనకి ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి. మనం చూస్తే ఆ షాక్ అబ్జార్బర్ బుష్ అనేది ప్రాబ్లం ఉంది. సో ఈ షాక్ అబ్జార్బర్ బుష్ మనం వేయాలి. సో అయితే మన యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఈ షాక్ అబ్జార్బర్ బుష్ వేసినట్టు ఎక్కడ కనిపించలేదు వీడియో. అందుకే నాకు చేయాలనిపించింది. సో అది చేయాలంటే ముందు అటుపక్క చైన్ కలవాలి. మొత్తం వీలు ఇప్పాల్సిన అవసరం లేదు, షాక్ అబ్జార్బర్ ఇప్పాల్సిన పని లేదు. ఇటుపక్క చైన్ కవర్ ఇప్పేసేసి ఇటుపక్క నుంచి ఆ నట్టు తీసేసిన తర్వాత దాన్ని కొట్టేసేయాలి అవతలకి, ఆ బోల్ట్ డైరెక్ట్గా. ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ ఉండదు పని చేయడానికి. అయినా సరే కొంచెం జాగ్రత్త చేస్తే మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది ఆ బోల్ట్ అయితే ఇలా కొట్టేసేసి ఇలా తీయటానికి కూడా రావట్లేదు అనమాట. సో మనం వెనకాల సీట్ని కిందకి నొక్కామనుకోండి, ఆ బోల్ట్ అనేది కిందకి నొక్కి తీసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇలా నొక్కేసి కిందకి నొక్కేసి ఇలా తీసుకోండి, వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది కదా. సో మనకి చెప్పాను కదా, గ్యాప్ టైర్కి ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, అంతే. సో అటుపక్కకి వెళ్ళేసి మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఆ బుష్ అనేది మొత్తం ప్లే అయిపోయి ఎలా అయిపోయిందో మీకు అది చూస్తే కానీ మీకు అర్థమైద్ది. చూడండి, ఆ బుష్ మీకు బయటికి తీసి చూపిస్తాను. ఇలా చూడండి, అది ఎంత ఖరాబ్ అయిపోయిందంటే అంత ఖరాబ్ అయిపోయిందంట. అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి మనకు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు చెప్పారు, ఏదో ప్రాబ్లం ఉండే ఏమో అర్థం కావట్లేదు అన్నారు. సరే, అప్పుడు టైం లేక నేనైతే చేయలేదు. సరే, ఈసారి మనకి యూట్యూబ్లో ఎందుకని ఎక్కడ ఉంటుందేమో ఇది, ఉంటే కనుక వదిలేద్దాము, ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నాను. కాకపోతే ఇది ఎక్కడా లేదు, ఇలా బుష్ తీసి మీకు వేసింది అయితే ఎక్కడా లేదు కాబట్టి సో నేనైతే క్లియర్గా చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది బుష్ చూసారు ఎంత ప్లే ఉందో. ఆ ప్లే అయితే మొత్తం వచ్చేసింది. ఆ బుష్ లోపల మధ్యలో రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ కూడా స్టక్ అయిపోయింది అక్కడ లోపల. చూడండి, అతుక్కుపోయి రావట్లేదు. సో అది తర్వాత ఆ బుష్కి పైన చిన్న మళ్ళీ ఐరన్ కేసు ఉంటుంది కదా, సో అది కూడా మొత్తం లోపల ఉండిపోయింది. సో దాన్ని మన స్క్రూ డ్రైవర్ పెట్టేసి కొట్టేస్తే వచ్చేసింది అనమాట. మన మైనస్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఆ మైనస్ స్క్రూ డ్రైవర్ లేదా పలసది ఏదైనా పెట్టుకొని లోపల ఒక లేయర్ మిగిలిపోయింది చూడండి, అవుటర్ బుష్ పైన అవుటర్గా వచ్చేది. సో దాన్ని కూడా కొట్టేసేయాలన్నమాట. సో దాన్ని చూడండి, ఇట్లా మైనస్ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇట్లా కొడితే వచ్చేస్తుంది. సో తీసేసిన తర్వాత మంచిగా మనం గ్రీజ్ అయి పెట్టుకొని మళ్ళీ కొత్త బుష్ వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇలా లోపల ఉండిపోయింది కదా, దాన్ని కూడా మనం జాగ్రత్తగా కొట్టి తీసేయాలి. చూడండి, ఇలా కొడితే వచ్చింది. చూడండి, ఈ అవుటర్ అనేది ఉండిపోయింది లోపల. సో దీన్ని మనం అలా కొట్టి తీసేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం బుష్ మొత్తం కంప్లీట్గా వచ్చేసినట్టేగా ఇది వచ్చేస్తే. చూడండి, మొత్తం వచ్చేసింది బుష్. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం నీట్గా లోపల క్లీన్ చేసేసి మంచిగా గ్రీజ్ రాసి లోపల కొత్త బుష్ తీసుకొచ్చి వేసామనుకోండి, బాగుంటుంది. చూడండి, ఇది బుష్. మన అవుట్ సైడ్ ఉంది చూడండి, ఈ అవుట్ సైడ్ ఉన్న ఐరన్ అది ఉండిపోయింది ఇందాక. మధ్యలో ఉన్నదేమో అలా ఏరు పెడితే నెట్టితేనే వచ్చేసింది. సో లోపల ఉన్న రబ్బర్ ఏమో అతుకుపోతే దాన్ని అట్లా తీసాం. ఓకే, సో మీకు అది ఇలా కూర్చుంటుంది అనమాట ఇటు సైడ్ నుంచి. సో మనం ఇలా కూర్చొని ప్రెస్ చేస్తే అది వెళ్ళదు, ఎందుకంటే దాన్ని కొట్టినా కూడా కొట్టడానికి కూడా రాదు, మనకి వీలు పడదు. సో దానికి ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి. మొత్తం నీట్గా గ్రీజ్ రాసుకొని ఆ బుష్కి కూడా మంచిగా గ్రీజ్ రాసి ఎందుకంటే అది ఎంత ఈజీగా కూర్చోదు తొందరగా బుష్ ఇట్లా కొట్టడానికి కూడా అది, ఎందుకంటే ఇది టైట్గా ఉంటుంది కదా, షాక్ అబ్జార్బర్ టైట్గా ఉండదు కాబట్టి మనం కొట్టడానికి కూడా వీలు పడదు అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఒక బోల్ట్ తీసుకొని, నేనైతే కనుక మన హోండా యాక్టివాకి లింక్ బుష్లకి బోల్ట్లు వస్తాయి కదా, 12 నెంబర్ బోల్టు, ఆ బోల్ట్ తీసుకున్నాను. ఆ బోల్ట్ తీసుకొని ఆ బోల్ట్కి మన బుష్ కూర్చోబెట్టాను. ఇదిగోండి, ఆ బోల్ట్కి బుష్ కూర్చోబెట్టాను. అటు సైడ్ కొంచెం గ్యాప్ ఉంది థ్రెడ్డింగ్కి. అప్పుడు ఏం చేశారంటే 2 వాషర్లు వేసారన్నమాట అటు సైడ్ నుంచి.
చూడండి ఇటు పక్క వచ్చేసి అప్పుడు తిరిగిపోతుంది 12 నెంబర్ పెట్టేసి పట్టుకొని అటుపక్క 2 వాషర్లు వేసేసి ఇట్లా టైట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ బుష్ అనేది ఆటోమేటిక్గా అటు పక్క జరుగుతుంది, కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. మనం ఇలా కొట్టినా కూడా అది మనం కొట్టినా దాన్ని కొట్టలేము, కొట్టి టైట్ చేయాలంటే అది అవ్వదు. సో అందుకని చెప్పేసి అటు సైడ్ 2 వాషర్లు వేసి టైట్ చేస్తే మెల్లగా చూడండి కరెక్ట్గా లొకేట్ అయ్యింది. ఇప్పుడు ఇటు చూస్తే కరెక్ట్గా లొకేట్ అయిపోయింది. చూసారా కొంచెం అట్లా మూవ్ అయిపోతుందో మనం తిప్పిన కొద్దిగా అవతలకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది సింపుల్గా చేయొచ్చు. సో మీకు కెమెరా అటు పక్క తీసుకెళ్ళి చూపిస్తా చూడండి. ఇలా వాషర్లు వేసేసి 2 వదల సైడ్ ఉండే 2 వాషర్లు వేసాను. ఆ షాక్ అబ్జార్కి కొంచెం పెద్ద గుండెలాగా 2 వాషర్లు వేసేసి 13 నెంబర్ నట్టు పెట్టేసుకొని టైట్ చేస్తే ఆ బుష్ అనేది ఆటోమేటిక్గా మెల్లగా ఇటు పక్క లాగేస్తుంటుంది అనమాట. సో మనం కష్టపడాల్సిన పని లేకుండా ఈజీ టెక్నిక్. సో ఇలా టైట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. కొంచెం టైట్ చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా వచ్చేస్తుంది. సో ఇలా టైట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ గ్యాప్లో ఇంకేదన్నా నట్టు కానీ అట్లాంటిది వేసుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే మీకు ఆ బుష్ మొత్తం వదలకు వచ్చేస్తుంది. సో చూడండి ఇట్లాగా నేను మెల్లమెల్లగా టైట్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. అటుపక్క వచ్చేసి 12 నెంబర్ రింగ్ పాన్ అది పెట్టి అలా పట్టుకొని ఉండాలి, ఎందుకంటే బోల్ట్ తిరిగిపోద్ది. సో ఇలా మెల్లమెల్లగా టైట్ చేస్తుంటే మెల్లగా లాక్కొచ్చేస్తుంది అనమాట. చూడు కొంచెం వచ్చేస్తుంది, అంటే ఇటుపక్క థ్రెడ్డింగ్ కనపడుతుంది కదా నట్టుకి యువతల, అంటే టైట్ అవుతుంది. అటుపక్క నుంచి బుష్ అనేది లోపలికి మెల్లగా జరుపుకుంటూ వచ్చేస్తుంది. ఇది మనకు యూట్యూబ్లో షాక్ అబ్జార్లు మార్చింది ఉంది తప్ప ఇది లేదనమాట. సో అందుకని చెప్పి నేను వీడియో చేయడానికి కారణం. సో ఇట్లా అనమాట. సో వాషర్లు వేసాం కదా, యువతలకు ఆల్మోస్ట్ థ్రెడ్డింగ్ చాలా వరకు వచ్చేసింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ దీంట్లో మధ్యలో ఒకటి ఆ వాషర్లు అలా ఉంచేసి ఒక బోల్ట్ వేసాను. ఆ పెద్ద బోల్ట్ ఒకటి వేసి దానికి చూడండి ఇట్లా బోల్ట్ వేసేసి మళ్ళీ వాషర్ పెట్టేసేసి మళ్ళీ టైట్ చేశాను. సో టైట్ చేయటం వల్ల ఏంటంటే బుష్ మొత్తం అవతలకు అనేది మెల్లగా జరుపుకుంటూ వచ్చేసింది, మన అవతల నుంచి కొట్టకుండా. సో ఈ వీడియో ఏంటంటే నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆ బుష్ అనేది ఆటోమేటిక్గా మెల్లగా అవతలకు వచ్చేసింది టైట్ చేయడం వల్ల. సో ఇట్లా చేసుకుంటే ఈజీ అనమాట. మనం ఫ్రంట్ బ్యాక్ వీల్ ఇప్పాల్సిన పని లేదు, ఓన్లీ అటుపక్క చైన్ కవర్ మాత్రం ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా, అంటే షాక్ అబ్జర్వర్ బయట తీయాల్సిన పని లేదు, వీల్ బయట తీయాల్సిన పని లేదు, ఓన్లీ చైన్ కవర్ ఓపెన్ చేస్తే సెట్ అయిపోయింది. ఇటు నుంచి నేను టైట్ చేసేసాను. బుష్ మొత్తం కంప్లీట్గా యువతలకు వచ్చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇక బోల్ట్ తీసేసి దాని బోల్ట్కి మనం పెట్టేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇలా ఒకవేళ మీకు కూడా వస్తే కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పినట్టు సింపుల్గా అయిపోతుంది మీకు కూడా. అంతకుముందు నేను షాక్ అబ్జర్వర్ మార్చింది కూడా చూపించాను. BS6కి వచ్చేసి చాలా ఇది BS6కి వచ్చేసి రియర్ షాక్ అబ్జర్వర్ అది చాలా లైట్ వెయిట్ ఇచ్చాడు కదా దానికి, అది తీసేసి BS3ది షాక్ అబ్జర్వర్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను, కానీ ఇలా నట్టుపోతే మాత్రం పోసిపోతే మాత్రం ఏం చేయాలనేది మనం చూపించలేదు. సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇటువంటి బుష్ వెనకపోతే మాత్రం ఇలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఆటోమేటిక్గా అది మొత్తం ఇతలకైతే వచ్చేసింది బుష్ అనేది. సో బుష్ అయితే మొత్తం ఇతలకు వచ్చేసింది కాబట్టి ఇక గ్రీజ్ మొత్తం చూపిస్తాను చూడండి. సో మనం కొట్టి చేయాలంటే మనం కొట్టలేము. చూసారా అట్లా సింపుల్గా వచ్చేసిన బుష్.
ఆ లోపల సైడ్ ఉంటుంది కాబట్టి మనం కొట్టడం చాలా ఇబ్బంది. సో చూసారా ఇట్లా సింపుల్గా అయితే లోపల కొట్టంగానే వెళ్ళిపోయింది. అంటే బుష్ మొత్తం మనం కష్టపడకుండా చక్కగా బోల్ట్ పెట్టేసి టైట్ చేసుకుంటే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇంకా ఈ షాక్ అబ్జర్వర్ బోల్ట్ వేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ ఈ రస్ట్ పట్టేసి ఆ బుష్లు పోవటం కొన్ని కూడా జరుగుతాయి. ఈ షాక్ అబ్జర్వర్ కూడా ఖరాబ్ అయిపోద్ది. దీనికి మడగడ ఫ్లాప్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టేసుకుంటే దీని మీద కూడా మీకు డస్ట్ పడకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో చూడండి ఇలాగా ఇంకా సీట్ని కొంచెం కిందకి నొక్కేసేసి ప్రెస్ చేసి మనము ఆ బోల్ట్ కూర్చోబెట్టేసుకుంటే అయిపోద్ది. చూసారా ఇట్లా లోపల కూర్చుంది. ఆ సీట్ను అట్లా ఎవరితో మనమే నొక్కి పెట్టేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తుంటే మీకు నేను చెప్పిన విషయాలు మీకు మంచిగా అర్థమైంది అనుకుంటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరో వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక మంచి వీడియో మీకు ఖచ్చితంగా పెడతాను.